95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాకు చెందిన 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం షాపల్లి గ్రామంలో అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోని అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన విశ్వజ్ఞాని భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటు భవనానికి నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుట్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన ఫోటోకు కాంగ్రెస్ నేతలు పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో పాటు నాయకులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ నోట్ను పరమేశ్వరన్కు చంద్రబాబు అందించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ సిటిఎం సమీపంలో తుమ్మకొండలో అటవీ అధికారులపై ఇసుక మాఫియా దాడి చేసింది. ఘటనలో తరికొండ బీటుకు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రాజారెడ్డికి గాయాలయ్యాయి. మహనీయుడు అంబేద్కర్ ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆశీస్సులు మెండుగా ఉంటాయని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరిగింది. నగరంలో ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అర్జున అవార్డు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను శ్రీజ కలిసింది. శ్రీజ సాధిస్తున్న విజయాలకు అర్జున అవార్డు పొందినందుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద ఆటో డ్రైవర్ డబుల్ బెడ్రూమ్ ఇంటికి అర్హుడు కాదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో కక్షపూరితంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురై కలెక్టరేట్ ముందు ఆత్మహత్య చేసుకున్న రమేష్ మృతదేహానికి బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు నివాళులర్పించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిర పరిపాలన అందిస్తుంటే భరించాలని బీజేపీ పార్టీ తెరాస నాయకులను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రకు తెరతీసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఇక వేములవాడలో మహారాజా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని అధికారులు రెప్పపాటులో కూల్చివేశారు. పాత కలెక్టరేట్ ప్రాంతంలో కళాభారతి నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పాత కలెక్టరేట్ ను కూల్చివేశారు. కడప జిల్లా రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళ ఆకస్మిక మృతిపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్కు నిరసన సెగ తగిలింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన గోరంట్ల మాధవ్ను దళిత సంఘాలు అడ్డుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా గుర్రంకొండ వద్ద బొలేరో వాహనం బోల్తా పడి కడప దువ్వూరుకు చెందిన 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో గత వారం రోజుల వ్యవధిలో గంజాయి తాగుతూ 15 మంది పట్టుబట్టారు. దాదాపు 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంజరయ్యపేటకు చెందిన నెహ్రూ అనే వ్యక్తి ఇంటి పెరట్లో గంజాయి మొక్క పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అడ్డుగా తెరాస నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఆగ్రహానికి గురైన స్థానిక జగిత్యాల యువకుడు ఫ్లెక్సీని దగ్ధం చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగిత్యాల జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం కేసీఆర్ మళ్లీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారని వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ ప్రశ్నించారు.